ఆత్మీయ మిత్రులందరికీ వందనాలండి. మరొకసారి మీ ఎదుట వాక్యం చెప్పడానికి ప్రభు క్రిస్టియన్ ఛానల్ ద్వారా మన యొక్క ప్రియులు డైరెక్టర్ గారు సూర్యరాజు గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి డైరెక్టర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుడు వాక్యం శ్రద్ధగా వింటున్నందుకు మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి మనుషుల్ని దేవుని ఎదుట మరి సంపూర్ణుడిగా నిలబెట్టాలనేటువంటిది దేవుని యొక్క సంకల్పమైంది. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో రాయబడిన మాట ఒకసారి బైబిల్ తీసి మనం చదువుకున్నట్లయితే అక్కడ ఎలాగో రాయబడింది, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణముగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అని పౌలు కొలసీ పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో మరి చక్కని మాట తెలియజేశాడు. అంటే ప్రపంచంలో సుమారు 850 కోట్ల ప్రజలు విస్తరించి ఉన్నప్పుడు, అలాగే మన భారతదేశంలో 140 కోట్ల మంది సుమారుగా విస్తరించి ఉన్నప్పుడు, ఇలా ప్రతి మనిషికి సువార్త ప్రకటించి ప్రియులారా మరి ప్రతి మనుషుల్ని ప్రభువునందు మనం సంపూర్ణంగా చేయడం అనేటువంటి పని సామాన్యమైన పని కాదు. అది చాలా కష్టతరమైనటువంటి పని కనుక ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించడము, అనేక ఆత్మలు రక్షించడం కొరకు ఎవరికి వాళ్ళు కృషి చేయడం అనేటువంటిది మరి ఎంత అవసరమైనదో ఈ వాక్యంలో మనకి తెలియజేశాడు. ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాడు. అందుకనే మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుచున్నాము అని పౌలు అంటా ఉన్నాడు. అదే రీతిగా సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెరితనంగా ఉన్నది, కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. అంచేత తిమోతి పత్రికలో 1వ పత్రిక 3:16లో కూడా వ్రాయబడిన మాట ఏంటంటే, నిరాక్షేపంగా దైవభక్తునికి వచ్చినటువంటి మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటించబడెను, ఆ లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడు ఆయనని తిమోతి పత్రిక 3:16 1వ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. అందువలన ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త, ఆయన కూర్చున్నటువంటి చరిత్ర, ఆయన ఉనికి భౌగోళికంగా ఆత్మీయంగా మరి ఆత్మ సంబంధంగా ప్రతి విషయంలో కూడా అది నమ్మదగినటువంటిదే ఉన్నది. ఈ వార్త నమ్మదగినదని ప్రతి మనుషునికి మనం ప్రకటించాలని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. అలాగే పేతురు గారు రాసిన 2వ పత్రిక 3:16 వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనిడి. అలాగన మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. పేతురు గారు ఈ పత్రికలో 3:16 వచనంలో 15 వచనంలో మనం చూడవచ్చు ఈ మాటలో. అలాగే ద్వితీయోపదేశకాండం పాత నిబంధన గ్రంథం 4వ అధ్యాయంలో కూడా ఇలాగూ రాయబడింది, నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొని పోవు దేశమున మీరు ఆచరించవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. అనగా వాక్యం నేర్చుకోవాలి, బైబిల్ నేర్చుకోవాలి, పాఠాలుగా నేర్చుకుని మరి ప్రపంచానికి చెప్పాలి. అవే ఈ పాఠాలే ప్రపంచానికి గుణపాఠాలుగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక అటువంటి ఆ పాఠాలు చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు సిద్ధ మనసు కలిగి ప్రభువుకి వాళ్ళు సమర్పించుకొని ప్రభు సేవలో ప్రతిష్ఠించబడి మరి దేవుని మాటలు చెప్పడానికి ఎల్లప్పుడూ సంసిద్ధమైన మంచి మనసు కలిగి ఉండాలనేటువంటిది దేవుడి సంకల్పం. ఆ సంకల్పంలో ఈ మాటలన్నీ తెలియజేస్తే ఆ దేవుడికి మనము ప్రియమైన వారముగా ఉంటామనేది మనం గుర్తించుకోవాలి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, జ్ఞానం లేని వాళ్ళారా జ్ఞానం ఎట్టిదైనది తెలుసుకొనిడి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది యోచించుకొనిడి. అంటే ప్రతి మనిషిని పర్ఫెక్ట్గా నిలబెట్టాలంటే జ్ఞానం అవసరం. అటువంటి జ్ఞానం మరి
ఈ సంఘము ద్వారా ఈ దేవుని యొక్క నానా విధములైన జ్ఞానం సమస్యలతో ఉన్న సమస్త జనులకి ప్రకటించబడాలనేది దేవుని సంకల్పం. అటువంటి దేవుడి సంకల్పంలో మీరు కూడా కృషి చేస్తే దేవుడు మిమ్మల్ని కూడా మరి ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. కనుక మా పరిచర్యకు, మా సేవకు మీ వంతు సహకారం మేము కోరుతా ఉన్నాం. మీరు సహకరించి మాతో కూడా కలిసి దేవుడి పనిలో మరి కొనసాగుతారని ఆశిస్తూ ఉన్నాం. ఈ మాటలు మీరు విని మమ్మల్ని సంప్రదించుకోగలిగినట్లయితే, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించగలిగినట్లయితే, సువార్త పరిచర్య కొరకు మరి మమ్మల్ని సంప్రదించగలిగినట్లయితే మరి మేము ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఆసక్తిగా వాక్యం ఉన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.